అల్లు అర్జున్ పాన్ వరల్డ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీతో 22వ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ఇటీవల మొదలు పెట్టుకున్న అల్లు అర్జున్ 22 తాలూకా ఎక్సైట్మెంట్ అభిమానుల్లో మామూలుగా లేదు. అనౌన్స్మెంట్ కోసం వదిలిన ప్రోమో, దీపికా పదుకొనే పరిచయం తాలూకు వీడియో జనంలో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. అందులోనూ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా కావడంతో నార్త్ ఆడియన్స్, ట్రేడ్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. 3 ఊహించని పాత్రల్లో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోయే ఈ మూవీలో దీపికా కాకుండా మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ పక్కా ప్రణాళికతో జరుగుతోంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి దర్శకుడు అట్లీ బయట వీడియోకు దొరకలేదు. తాజాగా సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న సందర్భంగా A22 గురించి మాట్లాడారు. ఇండియాలోనే ఇప్పటిదాకా తెరకెక్కనంత భారీ బడ్జెట్తో ఈ సినిమా ఉంటుందని, చాలా పెద్ద ఎత్తున కల కంటున్నానని, బడ్జెట్ ఎంత అనేది ఇంకా డిసైడ్ కాలేదని, కానీ కొత్త టెక్నాలజీ దీనికోసం పరిచయం చేయబోతున్నామని ఒక రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చాడు. విడుదల ఎప్పుడు అనేది నిర్మాత తీసుకునే నిర్ణయం అని తీయడం వరకే తన బాధ్యత అంటూ ఈ విశేషాలని అడిగిన వాళ్లతో పంచుకున్నాడు. దీన్ని బట్టి అనుకున్న దానికన్నా చాలా పెద్ద స్కేల్ మీద A22 రూపొందుతుంది అనే క్లారిటీ వచ్చేసింది. దేశంలోనే కాస్ట్లీ ఫిలిం అని చెప్పడం చూస్తే RRR, బాహుబలిని దాటిపోయేలా ఉంది. కాకపోతే మహేష్ బాబు, రాజమౌళి SSMB 29 ముందు వస్తుందా లేక A22 ఫస్ట్ రిలీజ్ అవుతుందా అనే దాన్ని బట్టి ఎవరిది ఎక్కువ అవుతుంది అనేది డిసైడ్ చేయవచ్చు. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపు మీద ఉన్న అట్లీ ఈసారి ఐకాన్ స్టార్ కి ఎలాంటి కంటెంట్ ఇస్తాడో అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అత్యధిక శాతం ప్యారిన్ నిపుణుల పని చేస్తూ ఉన్న ఈ విజువల్ వండర్ రిలీజ్ 2027లో ఉండవచ్చు. ఫస్ట్ టైం డైరెక్టర్ అట్లీ మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చేయబోయే మూవీ గురించి మాట్లాడారు. చరిత్రలోనే అతి కొత్త టెక్నాలజీతో రూపొందిస్తున్నామని, యావత్ దేశ సినీ ప్రియులంతా గర్వపడేలా ఉంటుందని చెప్పాడు. బడ్జెట్ పై ఇంకా స్పష్టత రాలేదన్నారు. సినీ అభిమానులంతా గర్వపడేలా ఆ మూవీ ఉంటుందన్నారు. విడుదల తేదీని నిర్మాత కళానిధి మారి నిర్ణయిస్తారని చెప్పారు. దీన్ని బట్టి అట్లీ 2 భాగాలుగా ప్లాన్ చేసుకున్నారట. అందరిలా ఒకదాని తర్వాత మరొకటి కాకుండా ఒకేసారి 2 పార్ట్స్ పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నాడని అంటూ ఉన్నారు. ప్రకటన స్టేజీలోనే ఇంత హాట్ టాపిక్ గా మారిన A22 ఇక టీజర్ వస్తే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.